ముంబైలోని జై హింద్ సొసైటీలో ఉన్న ఒక చిన్న చాల్ బహుశా 4 అంతస్తులో ఉంటుందనుకుంటా. అక్కడొక చిన్న గది. ఆ చాల్లో సుమారు ఒక 100 మందికి ఒకటే కామన్ టాయిలెట్. పంచుకోడానికి తగినన్ని బట్టలు లేక ఆ ఒకరి బట్టలు మరొకరు మార్చుకుని వేసుకున్న ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇరుకు గదుల్లో పెరిగిన ఆ కుర్రాళ్ళు భవిష్యత్తులో బేసిగ్గా వేల కోట్ల సామ్రాజ్యానికి వారసులవుతారని బహుశా ఎవరూ ఊహించుండరు కదా. అవును, నిజమే. అస్సలు ఊహించలేం. ఆ తర్వాత వారిలో ఒకరు ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా ఎదిగితే మరొకరు ఏకంగా లండన్ కోర్టు బోనులో నిలబడి నా ఆస్తి విలువ 0 అని చెబుతారని కలలో కూడా ఎవరూ అనుకోరు. అసలు ఆకాశానికి ఎదిగిన ఒక సామ్రాజ్యం కేవలం ఒక్క సంతకం లేని కారణంతో ఎలా ముక్కలైంది? ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో తీసుకున్న సోర్సెస్ ఒక మైండ్ బ్లోయింగ్ కార్పొరేట్ వార్ను మన ముందుంచుతున్నాయి. మ్మ్, ఖచ్చితంగా. అదొక నమ్మశక్యం కాని పరిణామం. అంటే ఒకే ఇంట్లో పెరిగి ఒకే వ్యాపారాన్ని పంచుకున్న ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఇలా రెండు పూర్తిగా వ్యతిరేక దిశల్లో ప్రయాణించడం చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం. దీని వెనుక కేవలం వ్యాపార లెక్కలు మాత్రమే లేవు. దానికి మించిన ఇమోషన్స్, ఈగోలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈనాటి లోతైన విశ్లేషణ లక్ష్యం కూడా అదే. మనం ప్రధానంగా తీసుకున్న సమాచార వనరుల ఆధారంగా అంబానీ అన్నదమ్ముల అంటే ముఖేష్ మరియు అనిల్ అంబానీల ఎదుగుదల, పతనం వెనక ఉన్న వాస్తవాలను డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఎవరో ఒక కుటుంబంలో జరిగిన వివాదం కాదండి. టెక్నాలజీ, రాజనీతిలు, వ్యాపార వ్యూహాలు మరియు మనుషుల ఈగోలు భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో అర్థం చేసుకోవడమే మనం మిషన్. కరెక్ట్. మనం ఈ సోర్సెస్లోని ఏ రాజకీయ పార్టీ వైపు స్టాండ్ తీసుకోకుండా కేవలం ఆ డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలను యథాతథంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. సో, అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. 1986లో ధీరుభాయ్ అంబానీకి స్ట్రోక్ రావడంతో రిలయన్స్ బాధ్యతలు కొడుకుల చేతికొచ్చాయి. నాకు తెలిసినంతవరకు అక్కడి నుండే ఈ ఆధిపత్య పోరు మొదలైంది కదా. అవును. దానికి ప్రధాన కారణమేంటంటే వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిత్వాల వైరుధ్యం. ఆ సమయంలో ముఖేష్ వయసు 29, అనిల్ వయసు 27. ఇద్దరూ పూర్తిగా భిన్నమైన వ్యక్తులు. ముఖేష్ చాలా సైలెంట్. ఆయన ఎప్పుడూ తెర వెనుక ఆపరేషన్స్ చూసుకునేవారు. పాతాళగంగ లాంటి భారీ మెగా ప్రాజెక్టులను బడ్జెట్లో అనుకున్న సమయానికి పూర్తి చేయడం, ఆ ఫ్యాక్టరీలు కట్టడం, బేసిక్గా గ్రౌండ్ లెవెల్ పనంతా ఆయనది. మరి అనిల్? మరోవైపు అనిల్ పూర్తిగా పబ్లిక్ రిలేషన్స్, లాబియింగ్, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు. అంటే ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలి, ఇన్వెస్టర్లతో ఎలా మాట్లాడాలి అనేది ఆయన డిపార్ట్మెంట్. ఓకే. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఆసక్తికరమైన ఉపమానం వాడుకోవచ్చు. బేసిక్గా ఒక సినిమాను నడిపించే డైరెక్టర్లాగా ముఖేష్ తెర వెనుక ఉంటే, తెర ముందు కనిపించి అందరినీ ఆకర్షించే గ్లామరస్ హీరో పాత్రలో అనిల్ ఉండేవారన్నమాట. డైరెక్టర్కి సినిమా ఎలా తీయాలో తెలుసు, కానీ హీరోకేమో జనాల అటెన్షన్ మొత్తం దొరుకుతుంది. ఆ అటెన్షన్ ముఖేష్కు కొంత ఇబ్బంది కలిగించుండొచ్చు కదా. అబ్బా, చాలా స్పష్టమైన ఉపమానం చెప్పారు. ఇదే క్రమంలో ఏమైందంటే 1991లో ధీరుబాయి తీసుకున్న ఒక నిర్ణయం ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ హైరార్కీని మార్చేసింది. ముఖేష్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్గా ప్రమోట్ చేసి అనిల్ను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గానే ఉంచారు. అంటే వారసుడు ఎవరనేది ఫిక్స్ చేశారా? అవును. పరోక్షంగా తన వారసుడు ముఖేష్ మాత్రమే అని ధీరుభాయ్ ప్రకటించినట్లయింది. ఈ డెవలప్మెంట్ అనిల్కు ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేసింది. ఇక్కడే కుటుంబ వ్యవహారాలు వ్యాపారంలో ఎలా ప్రతిఫలించాయో మనకర్థమవుతుంది. ముఖ్యంగా అనిల్ పెళ్లి వ్యవహారం. బాలీవుడ్ నటి టీనా మునిమ్ను అనిల్ వివాహం చేసుకోడాన్ని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది కదా. ఆ సమయంలో ధీరుభాయ్ తన పలుకుబడిని ఉపయోగించి ఏకంగా టీనా మునిమింటిపై ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించారనే వాస్తవం ఈ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. ఖచ్చితంగా. ఒక సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి అప్పటికే గ్లామర్ ఫీల్డ్లో ఉండి మోడ్రన్ ఉమెన్గా పేరున్న టీనా మునిమ్ కోడలిగా రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆ వివాహాన్ని ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ అనిల్ పట్టుబట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతానని బెదిరించి మరీ 1991లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వెయిట్ ఒక్క నిమిషం. ఇక్కడే నా బుర్ర అసలు పని చేయట్లేదు. టీనా మునిమింటిపై ఆనాడు ఈడీ దాడులు చేసిన ఆ ఐఆర్ఎస్ ఆఫీసర్ సందీప్ తాండన్ను 1994లో
ముఖేష్ ఏకంగా కన్సల్టెంట్గా రిలయన్స్ కంపెనీలోకి తీసుకున్నారన్నది ఈ సోర్సెస్లోనూ ఒక మైండ్ బ్లోయింగ్ అయ్యే ట్విస్ట్. అవును, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఈ లాజిక్ ఏమిటండి? తన తమ్ముడి కాబోయే భార్య మీద దాడులు చేసిన వ్యక్తిని ముఖేష్ తన టీంలోకి ఎందుకు తీసుకున్నారు? ఇదొక వ్యూహాత్మకమైన పవర్ ప్లేనా, లేక ఆ ఆఫీసర్ అంత టాలెంటెడ్ అని తీసుకున్నారా? ఆ కోపం వ్యాపార నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? మీరు ఖచ్చితంగా కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. చూడండి, ఇది ప్యూర్ పవర్ ప్లే అని చాలామంది విశ్లేషకులు భావిస్తారు. అంటే నాకు విధేయులుగా ఉంటే, నా పనులు చేస్తే ఎవ్వరికైనా నా సామ్రాజ్యంలో చోటుంటుంది అని ముఖేష్ పరోక్షంగా ఇచ్చిన మెసేజ్ అది. కానీ అది అనిల్ మనసులో చాలా లోతైన గాయాన్ని మిగిల్చింది. తన భార్యను అవమానించిన వ్యక్తనే అన్నయ్య పక్కన కూర్చోబెట్టుకోవడం అనిల్ భరించలేకపోయాడు. ఎవరికైనా కోపం వస్తుంది. అవును, ముఖేష్ కేవలం తన మాట వినేవారికి, తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నాడని అనిల్ భావించడం మొదలుపెట్టారు. ఈ కుటుంబ సంబంధాల్లోని పగుళ్లు ఎంతలా పెరిగాయంటే, భవిష్యత్తులో 2002లో ముఖేష్ రిలయన్స్ ఇన్ఫోకామ్ స్థాపించినప్పుడు ఆ టెలికాం ప్రాజెక్టులో అనిల్కు గాని ఆయన అనుచరులకు గాని ఎలాంటి ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వలేదు. ఆ ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు 2002లో జులై 6న ధీరుభాయ్ అంబానీ ఎలాంటి వీలునామా అదేనండి విల్ రాయకుండా మరణించడం అసలు యుద్ధానికి తెరతీసింది. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఎవరికి ఎంత దక్కుతుంది అనేదానికి ఎలాంటి బ్లూ ప్రింట్ లేదు. ధీరుభాయ్ మరణం తర్వాత ముఖేష్ చైర్మన్ అయ్యారు. తన సన్నిహితులైన ఆనంద్ జైన్, మనోజ్ మోదీ లాంటి వారిని బోర్డులోకి తీసుకువచ్చారు. మరి ఆ సమయంలో అనిల్ పరిస్థితేమిటి? ఆయన ఎందుకు అన్నయ్యతో కలిసి ప్రయాణించలేకపోయారు? దానికి కారణం కేవలం ఆ బోర్డ్రూమ్ పాలిటిక్స్ మాత్రమే కాదండి, రియల్ వరల్డ్ పాలిటిక్స్. అనిల్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ముఖేష్కు చాలా కోపం తెప్పించాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో దానికి ప్రధాన ప్రతిపక్షమైన సమాజవాదీ పార్టీతో అనిల్ చాలా సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఓ ఆ అమర్ సింగ్ గారితో కదా? ఎగ్జాక్ట్లీ. అమర్ సింగ్, ములాయం సింగ్ యాదవ్లతో ఆయన బంధం. ఏకంగా ఆ పార్టీ మద్దతుతో ఒక స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు అనిల్. ముఖేష్ ఎందుకంతలా ఫీల్ అవ్వాలి? అందులో ఉన్న బిజినెస్ రిస్క్ ఏమిటి? చూడండి, ధీరుభాయ్ అందరితోనూ మంచి సంబంధాలు నెరిపేవారు, కాని ఎవ్వరికీ ఇంత బహిరంగంగా మద్దతివ్వలేదు. ఆయన విధానం వేరు. కాని అనిల్ ఒక నిర్దిష్టమైన రాజకీయ పక్షంతో, అది అధికార పార్టీకి బద్ధశత్రువులతో తిరగడం ముఖేష్కు వ్యాపారపరంగా అత్యంత ప్రమాదకరంగా అనిపించింది. అంటే రూలింగ్ పార్టీకి కోపం వస్తుందనా? కరెక్ట్. ఏ ప్రభుత్వంతో అయితే కంపెనీకి రెగ్యులేటరీ అప్రూవల్స్, పనులు పడతాయో వారిని శత్రువులుగా మార్చుకోవడం రిలయన్స్ ఇండస్ట్రీస్ మనుగడకే ముప్పు అని ముఖేష్ గట్టిగా భావించారు. అబ్బా, ఈ గొడవలు ఎంతలా ముదిలాయంటే నవంబర్ 2004లో ఒక సిఎన్బిసి టీవీ 18 ఇంటర్వ్యూలో, అది మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్తో కలిసి పాల్గొన్నప్పుడు ముఖేష్ బహిరంగంగానే కుటుంబంలో ఓనర్షిప్ ఇష్యూస్ ఉన్నాయని అంగీకరించారు. ఒక ప్రైవేట్ వ్యవహారాన్ని, అందులోనూ మైక్రోసాఫ్ట్ సీఈఓ పక్కన కూర్చుని అలా పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటి? తను తమ్ముడిని కార్నర్ చేయడానికే ముఖేష్ ఈ వ్యూహం పన్నారా? అవును, అదొక వ్యూహాత్మకమైన లీక్. సమస్యను బహిర్గతం చేయడం ద్వారా సంస్థలో ఒక కుదుపు తీసుకువచ్చి ఏదో ఒక ఫైనల్ సెటిల్మెంట్ జరిగేలా చేయాలన్నది ముఖేష్ ఉద్దేశం. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు కుప్పకూలడం, ఇన్వెస్టర్లు భయపడడం, ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి జోక్యం చేసుకోవాల్సి రావడం మనం చూశాం. అవునవును, చాలా పెద్ద ఇష్యూ అయిందది. ఫైనల్గా 2005లో తల్లి కోకిలబెన్ మరియు ఐసిఐసిఐ చైర్మన్ కేవీ కామత్ల మధ్యవర్తిత్వంతో ఆస్తుల పంపకం జరిగింది. ఈ పంపకాల జాబితా వింటుంటే పైకంతా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తోంది. ముఖేష్కేమో ఆయిల్, పెట్రోకెమికల్స్ వస్తే అనిల్కి టెలికాం, పవర్, ఫైనాన్స్ వచ్చాయి. 2007 నాటికి చూస్తే అనిల్ ఆస్తి విలువ $45 బిలియన్ కాగా ముఖేష్ ఆస్తి $49 బిలియన్. ఇద్దరూ దాదాపు సమాన స్థాయిలో ఉన్నారు. కానీ ఈ సోర్సెస్ను లోతుగా చదివితే ఇక్కడే ఒక అదృశ్యమైన ఉచ్చు ఉన్నట్లు అనిపిస్తుంది. పంపకాల్లో ఉన్న ఆ అసలు మర్మమేమిటో కొంచెం విడమర్చి చెబుతారా? అదేనండి ముఖేష్ మాస్టర్ స్ట్రోక్. ముఖేష్కు లభించిన ఆయిల్ మరియు గ్యాస్ బిజినెస్ క్యాష్ కౌస్. అంటే అవి ఒకసారి సెటప్ అయ్యాక నిరంతరం భారీ లాభాలను, క్యాష్ ఫ్లోను తెచ్చిపెట్టేవి. వాటికి పదే పదే భారీ పెట్టుబడులు అవసరం లేదు, కేవలం మెయింటెనెన్స్ చాలు. కానీ అనిల్కొచ్చిన టెలికాం, పవర్ రంగాలకు నిరంతరం పెట్టుబడులు అవసరం. అవి క్యాపిటల్ హంగ్రీ వ్యాపారాలు. టెక్నాలజీ మారినప్పుడల్లా వేల కోట్లు అప్పులు చేయాల్సి వస్తుంది.
ఆ దీన్ని సింపుల్గా చెప్పాలంటే ముఖేష్ వ్యాపారం ఒక పూర్తిగా నిర్మించిన షాపింగ్ మాల్ లాంటిదన్నమాట. మీరు జస్ట్ కుర్చీ వేసుకుని కూర్చుంటే ప్రతి నెల అద్దె వస్తూనే ఉంటుంది. కాని అనిల్ వ్యాపారం ఇసుకలో ఇల్లు కట్టడం లాంటిది. ఒకసారి కట్టాక మళ్ళీ టెక్నాలజీ 2G ఉండి 3Gకి మారగానే ఆ ఇసుక ఇల్లు కూల్చేసి మళ్ళీ కొత్త పునాదులు వేయాలి. ఇలా ప్రతిసారి వేల కోట్లు అప్పులు తేవాలి. అంతే కదా? వావ్, ఎగ్జాక్ట్లీ. ఎంత అద్భుతమైన పోలిక చెప్పారు. ఆస్తులు విడిపోయినప్పుడు కాగితాల మీద వాళ్ళిద్దరూ సమఉజ్జీలుగా కనిపించినా ఈ క్యాష్ ఫ్లోలో ఉన్న మౌలికమైన వ్యత్యాసమే భవిష్యత్తులో అనిల్ పతనానికి దారితీసింది. సరే, ఆస్తులు విడిపోయాయి, ఎవరి దారిన వాళ్లు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కాని మళ్ళీ ఈ దాదిరి పవర్ ప్లాంట్కు గ్యాస్ సరఫరా గొడవేమిటి? ఈ ఒక్క ఒప్పందం వారిని మళ్లీ కోట్లదాకా ఎందుకు లాగింది? ఏంటంటే అనిల్ ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ కట్టాలనుకున్నారు. 2005 పంపకాల ఒప్పందం ప్రకారం ముఖేష్ తన కృష్ణాగోదావరి బేసిన్ నుండి వచ్చే గ్యాస్ను $2.34కే అనిల్కు ఇవ్వాలి. కానీ విడిపోయిన తర్వాత ముఖేష్ వాదన పూర్తిగా మారిపోయింది. గ్యాస్ లాంటి సహజ వనరుల ధరలను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికే ఉంటుందని, ఇద్దరు అన్నదమ్ముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు ఇవ్వలేమని ముఖేష్ వాదించారు. వావ్! ఇది చాలా కన్వీనియంట్ కదా ముఖేష్కి. ఒప్పందం మీద సంతకం పెట్టేసి తర్వాత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చేతులెత్తేయడం. ఈ వివాదంలో చివరికేమైంది? సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2010లో సుప్రీంకోర్టు కూడా సహజ వనరులపై హక్కు ప్రభుత్వానిదే అని ముఖేష్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో అనిల్ ఆ గ్యాస్ యుద్ధంలో పూర్తిగా ఓడిపోయారు. ఇది మాత్రమే కాదు, అనిల్కు వరుసగా ఊహించని దెబ్బలు తగిలాయి. 2008లో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రిలయన్స్ పవర్ ఐపీఓ అట్టహాసంగా మొదలై మరుసటి రోజే క్రాష్ అవ్వడం జరిగింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కోల్పోయారు. ఇది ముఖేష్ కుట్ర పనే అని అనిల్ బహిరంగంగా ఆరోపించారు. అరే, ఒకదాని తర్వాతొకటి ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూడండి. గ్యాస్ ఒప్పందం రద్దయింది కాబట్టి అనిల్ పవర్ ప్లాంట్కు ఇబ్బంది వచ్చింది. టెలికాంలో టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాలి కాబట్టి చేతిలో క్యాష్ లేదు. సో అనిల్కు అర్జెంటుగా భారీ నిధులు కావాలి. ఆ నిధుల కోసమే కదా ఆయన సౌత్ ఆఫ్రికా టెలికాం కంపెనీ MTNతో విలీనానికి ప్రయత్నించింది. అనిల్ పరిస్థితిని కరెక్ట్గా గెస్ చేశారు మీరు. సౌత్ ఆఫ్రికాకు చెందిన అతిపెద్ద టెలికాం కంపెనీ MTNతో అనిల్ భారీ విలీన ఒప్పందం చేసుకున్నారు. ఆ డీల్ క్లోజ్ అయ్యుంటే అనిల్ చేతికి వేల కోట్లొచ్చేవి. బహుశా ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరయ్యేవారు. కానీ ముఖేష్ సరిగ్గా ఇక్కడే తన మాస్టర్ బ్రెయిన్ వాడారు. ఆ రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ అనే నిబంధనను తెరపెక్కి తెచ్చారు. వెయిట్, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటుంది. కంపెనీలు పూర్తిగా విడిపోయాయి, అన్నదమ్ములు ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకుంటున్నారు. అదాంటప్పుడు తన సొంత కంపెనీ వాటాలను మరొకరికి అమ్ముకోవడాన్ని ముఖేష్ లీగల్గా ఎలా ఆపగలిగారు? అక్కడే ఉందండి వ్యూహం. 2005లో కుటుంబ ఆస్తులు పంచుకున్నప్పుడు ఆ ఒప్పందంలో ఒక హిడెన్ క్లాజ్ ఉంది. అదే ఈ రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్. అంటే భవిష్యత్తులో అన్నదమ్ములో ఎవరైనా తమ కంపెనీలో మెజారిటీ వాటాను అమ్మాలనుకుంటే దానిని ముందుగా తన సోదరుడికి ఆఫర్ చేయాలి. సోదరుడు వద్దనుకుంటేనే బయట వాళ్ళకమ్మాలి. ఈ క్లాజ్ను వాడుకుని ముఖేష్ MTN కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. ఓహ్, సో వాళ్లని భయపెట్టారా? ఎగ్జాక్ట్లీ. నన్ను కాదని డీల్ చేస్తే వేల కోట్ల దావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టారు. దాంతో ఆ విదేశీ కంపెనీ భయపడి డీల్ నుండి తప్పుకుంది. అనిల్కు రావాల్సిన ఆ లాస్ట్ లైఫ్ లైన్ కట్ అయిపోయింది. మైండ్ బ్లాంక్ అయిపోతోందండి. కార్పొరేట్ బోర్డు రూముల్లో జరిగే యుద్ధం ఇక్కడితో ఆగకుండా ప్రాణాల మీదకొచ్చే రేంజ్కి వెళ్ళింది కదా. ఇదంతా వింటుంటే ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. ఒకవైపు తన రాజకీయ మిత్రుడు అమర్ సింగ్ ఆడియో టేపులు లీక్ అవ్వడం, అందులో టెండర్ల గురించి మాట్లాడిన విషయాలు బయటికి రావడం అనిల్ పబ్లిక్ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఇంకోవైపు దాద్రి ప్లాంట్ భూసేకరణను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్టే అనిపిస్తోంది. వాటన్నిటికంటే సంచలనమేమిటంటే ఆ 2009లో అనిల్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ ఫిల్టర్ నెక్లో ఎవరో రాళ్లు మట్టి కలపడం. అది కనుక గాల్లోకి ఎగిరి ఉంటే ఇంజిన్ ఫెయిల్ అయ్యి కుప్పకూలిపోయేది. అబ్బా, ప్రాణాల మీదకే తెచ్చారు. అవును. దీన్ని కనిపెట్టిన మెకానిక్ భరత్ బోర్గే కొన్ని రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్పై మృతి చెంది ఉండటం ఒక పెద్ద మిస్టరీ. ఇవి కేవలం వ్యాపార తగాదాలా లేక అంతకు మించిన కుట్రలా అనేది నేటికీ సమాధానం లేని ప్రశ్నే. రాజకీయ మిత్రులు దూరం కావడం,
అన్నయ్య లీగల్గా అడుగడుగున అడ్డుకోవడం ఇవన్నీ చూస్తుంటే అనిల్ చుట్టూ ఉచ్చు పూర్తిగా బిగుసుకున్నట్లే స్పష్టంగా కనిపిస్తోంది. హ్మ్. గ్యాస్ యుద్ధంలో ఓడిపోయారు, పవర్ ప్లాంట్ రద్దయింది. ఇక అనిల్కి మిగిలిన ఆఖరి ఆశాకిరణం టెలికాం రంగం మాత్రమే. కాని అక్కడ ముఖేష్ చేసిన ఒక పాత నిర్ణయం అనిల్ మెడకు పావులా చుట్టుకుంది కదా. అసలా టెలికాం టెక్నాలజీ గొడవేమిటి? ఏంటంటే 2002లో ముఖేష్ టెలికాం మొదలుపెట్టినప్పుడు మార్కెట్లో ఎయిర్టెల్, హచ్ లాంటివి జిఎస్ఎం టెక్నాలజీ వాడితే ముఖేష్ సిడిఎంఏ టెక్నాలజీని ఎంచుకున్నారు. ఆ తర్వాత పంపకాల్లో ఆ వ్యాపారం అనిల్కొచ్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జిఎస్ఎం అంటే మనమిప్పుడు వాడుతున్నట్టు ఫోన్లో సిమ్ కార్డ్ మార్చుకునే సదుపాయం ఉంటుంది. కానీ సిడిఎంఏలో సిమ్ కార్డ్ ఫోన్ లోపలే ఫిక్స్ అయి ఉంటుంది. ఆ పాత రిలయన్స్ ఫోన్లు అలాగే ఉండేవి కదా. అవును. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ తయారీ సంస్థలన్నీ జిఎస్ఎం వైపు మొగ్గు చూపాయి. దాంతో సిడిఎంఏ ఫోన్లు చాలా ఖరీదుగా మారాయి. కొత్త మోడల్స్ రావడం ఆగిపోయింది. అంతేకాకుండా సిడిఎంఏ టెక్నాలజీ కేవలం 2G, 3G వరకే పనిచేస్తుంది. భవిష్యత్తు 4Gది అని గ్రహించిన అనిల్ దాన్ని మళ్లీ జిఎస్ఎంకు మార్చడానికి తన టవర్లను కూలగొట్టి కొత్త పరికరాలు కొనడానికి వేల కోట్లు అప్పులు చేయాల్సొచ్చింది. అంటే ఒక పక్క టవర్లు మార్చడానికి అనిల్ అప్పుల పాలవుతుంటే ముఖేష్ మాత్రం సైలెంట్గా తన పావులు కదుపుతున్నారు. కాని ఇక్కడే నాకు పెద్ద సందేహం అండి. అప్పటిదాకా అన్నదమ్ముల మధ్య ఒక నాన్ కంపీట్ క్లాజ్ ఉండేది కదా. అంటే ఒకరి వ్యాపారంలోకి మరొకరు రాకూడదు అనే నియమం. మరి అలాంటప్పుడు ఆ నియమం ఉండగానే ముఖేష్ జియో లాంటి ఒక భారీ టెలికాం నెట్వర్క్ను ఎలా నిర్మించగలిగారు? లీగల్గా ఆయన మీద అనిల్ ఎందుకు కేసు వేయలేకపోయారు? ఇక్కడే ముఖేష్ తన అద్భుతమైన బ్రెయిన్ వాడారు. ప్రభుత్వం బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు ముఖేష్ నేరుగా రిలయన్స్ పేరుతో వెళ్లలేదు. ఇన్ఫోటెల్ అనే ఒక చిన్న, ఎవరికీ తెలియని కంపెనీని ముందు పెట్టి ఆ స్పెక్ట్రమ్ కొన్నారు. ఆ స్పెక్ట్రమ్ నిబంధనల ప్రకారం అది కేవలం ఇంటర్నెట్ డేటా ఇవ్వడానికే పనికొస్తుంది, వాయిస్ కాల్స్ మాట్లాడుకోవడానికి కాదు. ఓకే. కాబట్టి అది టెలికాం నాన్ కంపీట్ క్లాజ్ పరిధిలోకి రాదని వాదించారు ముఖేష్. ఆ కంపెనీ స్పెక్ట్రమ్ గెలుచుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని ముఖేష్ కొనుగోలు చేశారు. వాట్ అన్ ఐడియా. అంటే కేవలం ఇంటర్నెట్కే కదా అని అనిల్ సైలెంట్ అయిపోయారు. కానీ ముఖేష్ మైండ్లో వేరే ప్లాన్ ఉందన్నమాట. 2010లో ఆ నాన్ కంపీట్ క్లాజ్ గడువు ముగియగానే డేటా ద్వారానే వాయిస్ కాల్స్ చేసుకునే టెక్నాలజీని తీసుకువచ్చి ఆ ఇన్ఫోటెల్నే జియోగా మార్చేశారు. ఈ జియో దెబ్బకు అనిల్ సామ్రాజ్యం పేకమెడలా కూలిపోయింది కదా. జియో ఎంట్రీ ఒక మామూలు సునామీ కాదండి. సెప్టెంబర్ 2016లో జియో ఉచిత 4G, వాయిస్ మరియు డేటా సేవలతో ఎంట్రీ ఇచ్చింది. ముఖేష్ దీనికోసం ఏకంగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి ఈ భారీ రిస్క్ చేశారు. జియో రాకముందు మొబైల్ డేటా వాడకంలో 150వ స్థానంలో ఉన్న ఇండియా ఒకే ఏడాదిలో 1వ స్థానానికి వెళ్ళిపోయింది. వావ్. ఈ ఫ్రీ డేటా సునామీలో ఎయిర్టెల్, వొడాఫోన్ లాంటి దిగ్గజాలే వణికిపోయాయి. ఇక అప్పటికే టెక్నాలజీ మార్పుల వల్ల అప్పుల్లో ఉన్న అనిల్ కంపెనీ ఆర్కామ్ పూర్తిగా నష్టాల్లోకి కూరుకుపోయి కస్టమర్లను కోల్పోయింది. ఇవన్నీ వింటుంటే ఒక క్లియర్ పిక్చర్ అర్థమవుతోంది. ఆ సిడిఎంఏ ఫెయిల్యూర్ వల్ల అప్పులు చేశారు, గ్యాస్ ఒప్పందం రద్దు వల్ల క్యాష్ ఫ్లో ఆగిపోయింది, ఆ తర్వాత జియో ఎంట్రీతో ఉన్న రెవెన్యూ కాస్త పడిపోయింది. బహుశా ఈ పరిస్థితుల వల్లే కదా అనిల్ అప్పుల ఆకాశాన్నంటాయి. పైగా అదే సమయంలో వచ్చిన 2008 ఆర్థిక మాంద్యం కూడా ఒక పెద్ద కారణం కదా. ఖచ్చితంగా. మీ విశ్లేషణ పర్ఫెక్ట్గా ఉంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత బ్యాంకులు పవర్ మరియు ఇన్ఫ్రా రంగాలకు రుణాలివ్వడం పూర్తిగా నిలిపివేశాయి. ఒకప్పుడు అనిల్ పేరు చెబితే సులభంగా అప్పులిచ్చిన బ్యాంకులు ముఖం చాటేశాయి. కొత్త రుణాలు రాకపోగా పాత రుణాలకు వడ్డీలు పెరిగిపోయాయి. ఆ క్యాష్ కౌస్ లేకపోవడం, కేవలం అప్పుల మీదే ఆధారపడి వ్యాపారాన్ని విస్తరించాలనుకోవడం అనిల్ పతనానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. అబ్బా, ఈ అప్పుల భారం ఏ స్థాయికి చేరుకుందంటే ఒకప్పుడు అన్నను ఎదిరించిన తమ్ముడు జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి అదే అన్న ముందు చేయి చాపాల్సొచ్చింది. అనిల్ కంపెనీల అప్పులు ఏకంగా 1,72,000 కోట్లకు చేరుకున్నాయని డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఆ ఎరిక్సన్ ఎపిసోడ్. టెలికాం పరికరాలందించే ఆ స్వీడిష్ కంపెనీకి అనిల్ 550 కోట్లు చెల్లించాలి. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో వారు కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి ఆ డబ్బు చెల్లించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అనిల్కు జైలు శిక్ష తప్పదని తుదిగడువు విధించింది.
హ్మ్. ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉందండి. ఒకప్పుడు అన్నకన్నా ధనవంతుడిగా ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న వ్యక్తి కేవలం ఒక చిన్న కేసులో 550 కోట్లు కూడా కట్టలేక జైలుకు వెళ్లే పరిస్థితికి రావడం కాలం ఎంత విచిత్రమైనదో కదా! మరి చివరికి జైలుకెళ్లాడా లేదా? అన్నయ్య రక్షించాడా? సరిగ్గా గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు ఆ తల్లి కోకిలబెన్ జోక్యంతో ముఖేష్ ఆ డబ్బు చెల్లించి అనిల్ను జైలు నుండి రక్షించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంటుంది. ఇది ముఖేష్ ఉచితంగా కేవలం అన్నదమ్ముల ప్రేమతో చేసిన సాయం ఏమాత్రం కాదు. అంటే ఆ డబ్బు వెనుక కూడా ముఖేష్ ఏదో బిజినెస్ లాజిక్ వాడారంటారా? ఏంటి ఆ స్టోరీ? అవును, ఆ డబ్బు చెల్లించడానికి ముందే అనిల్కు చెందిన ఆర్కామ్ స్పెక్ట్రమ్ మరియు టవర్ ఆస్తులను ముఖేష్ గ్రూప్కు అత్యంత తక్కువ ధరకు అంటే డిస్ట్రస్డ్ ప్రైస్కు లీజ్గు తీసుకునేలా ఒక కార్పొరేట్ డీల్ కుదుర్చుకున్నారు. అలా లీజ్గు తీసుకోవడం ద్వారా ఇచ్చిన డబ్బే ఆ 550 కోట్లు. అంటే తన తమ్ముడు దగ్గర మిగిలిన ఆస్తులను కూడా తన వ్యాపారానికే వాడుకున్నారు ముఖేష్. ఆ తర్వాత కొద్ది కాలానికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆర్కామ్ను అధికారికంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. హ్మ్. కష్టాలు అక్కడితో ఆగలేదుగా. చైనా బ్యాంకులు లండన్ కోర్టులో 100 కోట్ల బకాయిల కోసం కేసు వేసినప్పుడు అనిల్ స్వయంగా కోర్టులో తన ఆస్తి విలువ 0 అని అఫిడవిపిచ్చారు. నా దగ్గర అప్పులు తీర్చడానికి ఏమీ లేదని చేతులెత్తేశారు. మరోవైపు ఫండ్స్ దారి మళ్లించారనే ఆరోపణలతో సెబీ అనిల్ను మార్కెట్ నుండి ఏకంగా 5 ఏళ్లపాటు బ్యాన్ చేసింది. ఈ మొత్తం స్టోరీలో ఒకవైపు తమ్ముడి నెట్వర్త్ జీరోకి పడిపోతే ముఖేష్ ఆస్తి మాత్రం $100 బిలియన్ పైగా పెరగటం చరిత్రలో ఒక ఎపిక్ కాంట్రాస్ట్. బేసిగ్గా ఈ మొత్తం ప్రయాణాన్ని విశ్లేషిస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే. ఒకే ఇంటి నుండి ఒకే తండ్రి నుండి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు. ఒకరు లాభాలు తెచ్చే కోర్ బిజినెస్ను నమ్ముకుని అనవసరమైన రాజకీయాలకు దూరంగా ఉండి సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసుకుని సమయం వచ్చినప్పుడు టెక్నాలజీ మీద వ్యూహాత్మకంగా రిస్క్ చేసి ఆసియా కుబేరుడయ్యాడు. మరొకరు రాజకీయాలపై మోజుపడి సరియైన క్యాష్ ఫ్లో లేకుండా కేవలం అప్పులతో సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూసి టెక్నాలజీ మార్పులను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై చివరికి అన్నీ కోల్పోయాడు. వావ్! ఇది నిజంగా ఒక కార్పొరేట్ మహాభారతం. కుటుంబ కలహాలు మరియు వ్యక్తిగత ఈగోలు ఎంతటి భారీ సామ్రాజ్యాన్నైనా నాశనం చెయ్యగలవని ఇది నిరూపిస్తుంది. ఒక చిన్న చాల్లో ఒకే టాయిలెట్ పంచుకునే స్థాయి నుండి ప్రారంభమై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కుటుంబంలో వచ్చిన ఈ చీలిక భవిష్యత్ తరాలకు ఒక పెద్ద కేస్టడీ. 100% వ్యాపారంలో ఎమోషన్స్కు స్థానం ఉండకూడదు అంటారు. కాని అదే ఎమోషన్స్, కోపం, రివెంజ్ వ్యాపార నిర్ణయాలను ఎంతలా ప్రభావితం చేస్తాయో, వాటి ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ అంబానీ బ్రదర్స్ స్టోరీ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచించడానికి ఒక సరికొత్త కోణాన్ని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. ఒకవేళ ధీరుభాయ్ అంబానీ 2002లో మరణించడానికి ముందే ఒక స్పష్టమైన చట్టబద్ధమైన వీలునామా రాసి ఉంటే ఏమయ్యేది? ఆస్తుల పంపకం సక్రమంగా జరిగి బహుశా అన్నదమ్ముల మధ్య ఈ భయంకరమైన యుద్ధం జరిగేది కాదేమో. ఒకవేళ ఆ యుద్ధమే జరక్కపోయి ఉంటే, వాళ్ళిద్దరూ విడిపోకపోయి ఉంటే, ముఖేష్ టెలికాం రంగంలోకి ఆ కసితో తిరిగి వచ్చేవాడు కాదేమో. ముఖేష్ రాకపోతే ఈనాడు మనం పల్లెపల్లెనా చూస్తున్న జియో అనే నెట్వర్క్ పుట్టేదే కాదేమో. అంటే ఒక తండ్రి వీలునామా రాయకపోవడమనే ఒక చిన్న పొరపాటు పరోక్షంగా ఇండియాలో ఇంతటి అతిపెద్ద డిజిటల్ విప్లవానికే కారణమైందా? ఇది ఎవరినైనా ఆలోచనలో పడేసే అద్భుతమైన లాజిక్, చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇది. సో ఇదండి ఈనాటి విశ్లేషణ. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.